జీవితంలో అప్పులతో బాధపడుతున్నారా? ఎలా తీర్చాలో తెలియక తికమక పడుతున్నారా? తీరుద్దామని అనుకున్నా తీర్చలేకపోతుంటే తప్పకుండా ఈ రోజు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకి మార్చి 2025వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అనే విషయం తెలుసుకుందాము. అసలు మైత్రేయ ముహూర్తం అంటే, ఈ మైత్రేయ ముహూర్త సమయంలో ఎవరైతే అప్పును తీరుస్తారో, అది కొద్ది మొత్తంలో అయినా సరే, అది అప్పు త్వరగా తీరిపోయే పరిష్కార మార్గాలు అనేవి మీకు కనబడతాయి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ముందుగా అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు వెరిజిమ్మాలని, ఈ సంవత్సరం అందరికీ శుభదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఉమాస్ క్యూట్ హోమ్ ఫ్యామిలీకి ప్రత్యేకంగా నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. సరేలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మైత్రేయ ముహూర్తం గురించిన వీడియోలు చాలానే మన ఛానల్లో ఉన్నాయండి. అయితే ఈ మైత్రేయ ముహూర్తంలో చేయవలసిన పరిహారం ఏ విధంగా చేయాలని చెప్పి నేను సూక్ష్మంగా చెప్తాను. పూర్తి వీడియోస్ చూడాలనుకుంటే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. మనకి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో లాస్ట్ అని చెప్పొచ్చు. అలాగే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మొదటిగా వచ్చే మైత్రేయ ముహూర్తం. ఈ మైత్రేయ ముహూర్తాన్ని మీరు చేసుకుని నెక్స్ట్ వచ్చే సంవత్సరం అంతా కూడా అప్పుల రహితమైన జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అప్పు అంటే చాలా మనం ఊపిలో కూరుకుపోతున్నట్టే. అలాంటి ఈ అప్పులు తీర్చడానికి మనకి ప్రసాదించిందే ఈ మైత్రేయ ముహూర్తం అండి. ఈ మైత్రేయ ముహూర్తంలో ఎవరైనా సరే ₹1 అయినా అప్పు తీర్చగలిగితే తప్పకుండా వారి అప్పు అనేది త్వరగా తీరిపోవడానికి అవసరమయ్యే నిధులు అవ్వచ్చు, పరిష్కార మార్గాలు అవ్వచ్చు మనకు కనబడతాయి. అయితే మనం చేయవలసిన ముఖ్యంగా కష్టపడాలండి. కష్టపడకుండా ఇంట్లో కూర్చొని మనకు డబ్బులు రావాలంటే రావు కదా. అందుకని మనం కష్టపడుతూ ఉంటే తప్పకుండా భగవంతుడు మనకి ఈ యొక్క అవకాశాన్ని మనకు కలిగిస్తాడు. ఈ మైత్రేయ ముహూర్తం మనకి ఎప్పుడు వచ్చిందంటే 31/3/2025 ఉదయం 6:56 నుంచి 8:43 వరకు ఈ మైత్రేయం ఉంది. దగ్గర మనకి ఒక 2 గంటల సమయం అనుకోండి. ఆ సమయంలో మధ్య సమయం అనేది తీసుకోండి. ఆ సమయంలోనే మనం పరిహారం చేయాలి. ఈ రోజు మేష లగ్నం, అశ్విని నక్షత్రం 3-4 పాదాలు, శుక్ల ద్వాదశి సోమవారం రోజు వచ్చింది. సోమవారం అంటే ఆ పరమేశ్వరుడు ప్రీతికరమైన రోజు. పరమేశ్వరుడు కుబేరుడికి వరమిచ్చిన రోజు. ఈ రోజు సోమవారం రోజు కుబేరుడికి అలాగే ఆ యొక్క పరమేశ్వరుని తలుచుకుని పరిహారాన్ని చేసుకోండి. ఒక కవర్ తీసుకోండి. కొత్తదైనా అవ్వలేదు పర్వాలేదు, పాతదైనా పర్వాలేదు. దానికి 4 వైపులా పసుపు కుంకుమలు పెట్టి చక్కగా అందులో ఒక ₹100 నుంచి మీకు ఎంత వీలైతే అంత పెట్టి వసపము, పచ్చకర్పూరం, పునుగు అనేది రాయండి. ఈ విధంగా పెట్టిన కవర్ని మీరు పూజ గదిలో పెట్టి ఆ డబ్బుల్ని ఆ సమయంలో మీరు అప్పు తీర్చేయచ్చు. లేదంటే తర్వాత అయినా సరే పట్టుకొని వెళ్ళి అప్పు తీర్చేయచ్చు. పూర్తి డీటెయిల్ గా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ మైత్రేయ ముహూర్తాన్ని ఎట్టి పరిస్థితుల్లోని మిస్ చేసుకోకండి. అప్పుల రహితమైన జీవితానికి అద్భుతమైన అవకాశం ఈ మైత్రేయ ముహూర్తం. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తాను.